హాయ్ హలో నమస్తే. నేను మీ యాదాద్రి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్ వచ్చేసి గంగవేల్ కూర, మెంతం కూర వేసి టమాటా అయితే చేస్తున్నానండి. ఇలా గంగవేల్ కూరలో మెంతం కూర వేస్తే చాలా బాగుంటుంది. సో ఈ మెంతం కూర, గంగవేల్ కూర, టమాటా ఎలా చేయాలో వచ్చేసేయండి, చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు సరిపోతుందండి. అదేవిధంగా 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర. చూడండి, ఒక మెంతం కూర చిన్నది ఉంటుంది కదా, కట్ట మొత్తం వేసుకుంటున్నాను. అదేవిధంగా కరివేపాకు, అదేవిధంగా నీట్గా వాష్ చేసుకున్న గంగవేల్ కూర. నెక్స్ట్ వచ్చేసి టమాటా, ఒక 4 టమాటాలు సరిపోతుంది. ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. చూడండి, నూనె అయితే వేడైంది కదా, ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను అండి. 4-5 రెమ్మల కరివేపాకు. అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయినాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా లైట్గా వేగితే సరిపోతుందండి. అస్సలు మాడనివ్వద్దు, మాడితే మనకు కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఉల్లిపాయలు మనకు మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు వచ్చేసి నీట్గా కడుక్కున్న మెంతం కూర. మెంతం కూర అనేది ఆయిల్లో మనకు ఫ్రై కావాలండి. ఒక 2 నిమిషాలు వేగించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మెంతం కూర మంచిగా వేగింది కదా. ఇప్పుడు వచ్చేసి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా 1/2 స్పూను పసుపు. గంగవేల్ కూర నీట్గా కడుక్కొని ఈ విధంగా మట్టి లేకుండా కడుక్కోవాలండి, లేకపోతే ఇందులో సన్న మట్టి ఉంటుంది. ఇప్పుడు కడుక్కున్న గంగవేల్ కూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గంగవేల్ కూర మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకున్నాను. తగినంత ఉప్పు కలిసేంత వరకు కలుపుకోవాలి. 10 నిమిషాలు అయితే మనము మూత పెట్టుకొని ఈ విధంగా టమాటా మొత్తము ఉడికేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర. చూసారు కదండి, గంగవేల్ కూర మెంతం టమాటా కర్రీని. ఈ కర్రీ వచ్చేసి మనకు గంగవేల్ కూర ఎండాకాలంలో చాలా బాడీకి చలువ అండి. సో ఈ సమ్మర్లో ఈ విధంగా ఈ కర్రీని చేసుకోండి, చాలా బాగుంటుందండి. మీరు చేసుకున్నాక ఈ కర్రీ ఏ విధంగా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా మరి, బాయ్.